దర్శకుడు సందీప్ వంగాకి కోపం వచ్చింది. ఆయన స్పిరిట్ మూవీ గురించి కథను ఒక ప్రముఖ నటి లీక్ చేశారని ఆయన ట్వీట్ చేశారు. ఇంతవరకు మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆ ట్వీట్ లో ఆ ప్రముఖ నటి పేరుని రివీల్ చేయలేదు సందీప్ వంగా. సో మేం కూడా ఇక్కడ ఆ నటి పేరు రివీల్ చేయాలనుకోవడం లేదు. కాకపోతే మీకు 2 సైడ్స్ ఆఫ్ వెర్షన్స్ ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఆ ప్రముఖ నటి ఎవరో మీకు ఈ పాటికి తెలిసి ఉంటుందనుకోండి. ఇంతకీ ఆ ప్రముఖ నటి సైడ్ ఉన్న పిఆర్ ఏమంటుందో చూద్దాం. అలాగే వంగా ట్వీట్ చేయడానికి కారణమైన ఆర్టికల్ ఏంటి అనేది కూడా చూద్దాం. స్పిరిట్ మూవీకి ముందుగా బాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ నటిని సెలెక్ట్ చేసుకున్నారు. తరువాత వాళ్ళ మధ్య కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు. దీంతో ఆమె కాకుండా తృప్తి డిమ్రీని తీసుకున్నారు. ఆమె మూవీలో లేరు అని తెలిసిన రోజు సోషల్ మీడియాలో 2 వెర్షన్లు బయటకు వచ్చాయి. ఒక వెర్షన్ లో వచ్చిన ఆర్టికల్లో ఈ ప్రముఖ నటి రెమ్యునరేషన్ గా చాలా కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోంది. ఇన్ని గంటలే పని చేస్తాను, మరియు వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లోనే డబ్ చేస్తారు, అండ్ టీమ్ ఇంతమంది ఉంటారు అని చెప్పారట. ఈ టర్మ్స్ అండ్ రెమ్యునరేషన్ దగ్గర ఇష్యూస్ వచ్చి ఆవిని తీసుకోలేదని ఆర్టికల్స్ వచ్చాయి. ఇక రెండో వర్షన్ ఏంటంటే ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమె రీసెంట్ గా బేబీని కన్నారు. ఈ సిచ్యువేషన్ లో అన్ని గంటలు వర్క్ చేయడం కష్టం. ఒక మదర్ అన్ని అవర్స్ వర్క్ చేయలేను అని డిమాండ్ చేయడంలో తప్పేంటి అన్న వాదన కూడా ఉంది. అయితే డిమాండ్స్ లేదా టర్మ్స్ డిస్క్లోజ్ చేయకూడదు. డిస్క్లోజ్ చేయడమే కాదు, అది అన్ప్రొఫెషనల్ అని కూడా ఆర్టికల్ వచ్చింది. ఇది 2 సైడ్స్ ఆఫ్ కాయిన్. ఇప్పుడు వంగాకి ఎందుకు కోపం వచ్చింది? ఒక పాపులర్ బాలీవుడ్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్రముఖ హీరోయిన్ అన్నప్పుడు ఆ వెబ్సైట్ వాళ్ళు మోస్ట్ వెల్ రిటర్న్ రోల్ పార్ట్ ఇన్ వరల్డ్ ఆఫ్ సందీప్ వంగా అని వేశారు. ఆ రోల్ న్యూ సెన్సర్ అండ్ క్యారెక్టర్ ని చూసి యాక్ట్రెస్ కూడా సర్ప్రైజ్ అయ్యారు అని రాశారు. అయితే ఇదే వెబ్సైట్ ఇప్పుడు రాసిన ఆర్టికల్ ఏంటంటే బోల్డ్ ఎయిర్ రైటెడ్ సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్ కట్ చేసేద్దామని నటి అన్నారు. అందుకే ఆమెని తీసేసి కొత్త హీరోయిన్ ని తీసుకున్నారు అన్నారు. ఒక సైడు వంగాని సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ వేస్తూ, ఇంకో సైడు కావాలని నటిని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. సాధారణంగా ఒక నటి కండిషన్స్ అండ్ టర్మ్స్ లీక్ చేయకూడదు. అవి వంగా టీం నుంచి వచ్చాయి, అలా చేయడం కరెక్ట్ కాదని ఒక సైడ్ వాళ్ళు అంటున్నారు. ఇక బాలీవుడ్ మీడియాలో చాలా నెగిటివ్ ఆర్టికల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి వంగా సందీప్ మీద. కానీ ఎప్పుడైతే సందీప్ వంగా ట్విట్టర్లో డైరెక్ట్గా ట్వీట్ చేశారో అప్పుడు ఈ డిస్కషన్ ఇంకా పెద్దదైంది. ఇలా స్టోరీలో ఈ ఎలిమెంట్స్ ఉంటాయని కేవలం ప్రముఖ నటికి మాత్రమే తెలుసు, ఆమె రివీల్ చేయకూడదు. నో మ్యాటర్ వాట్ చేయడంతోనే సందీప్ వంగా ఇలా రియాక్ట్ అయ్యారు అంటున్నారు. ఇక నటి ఓపెన్ స్టేట్మెంట్ ఏమీ ఇవ్వలేదు. ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు వంగా ఇంటర్వ్యూ ఇస్తారు. ఒకవేళ ఇస్తే కంప్లీట్గా ఏమైంది, నిజంగా సీన్స్ లీక్ చేశారా, చేస్తే ఇండస్ట్రీలో వాళ్ళకా లేకపోతే వేరే ప్రొడక్షన్ హౌస్కా లేదంటే మీడియాకా అనేది క్లారిటీ వస్తుంది. అయితే ఆ ప్రముఖ నటి వైపు ఉన్న పిఆర్ చాలా స్ట్రాంగ్ టీమ్ అని సగం మంది అంటే సగం మంది ఆమె సైడే తీసుకున్నారు. మరి ఈ ఇష్యూ గురించి మీరేమంటారు? వంగా సందీప్ మాట్లాడింది కరెక్టా, లేకపోతే ఒక నటి ఈ సినిమాలో ప్రస్తుతం చేయకపోయినప్పటికీ ఆమె ఆ కథను లీక్ చేయడం కరెక్టా? ఏది ఏమైనా ప్రాపర్ గా 2 సైడ్స్ తెలిసాకే ఇంకా డీటెయిల్డ్ గా దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికి ఏమైంది అని మీకు తెలియడానికి ఈ వీడియో.